హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక చిన్న వీడియో అండి. ఈ వీడియో నేను ఆకుకూరలు పోసి పెంచుకుంటున్నాను కదండి, అవి ఎలా ఉన్నాయో చూపిపోతున్నాను. ఇది చూడండి, నాకైతే గుర్తులేదు ఎన్ని రోజులైంది. ఫస్ట్ 5 రోజులప్పుడు చూపించాను చిన్న మొలకలు. ఇప్పుడైతే 10 రోజుల దాకా పైన అయినట్టుందండి. గుర్తుపెట్టుకోలేదు, ఈసారి అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇది చుక్క కూర ఎంత బాగుందో చూడండి, భలే ముద్దుగా ఉందండి. గుమ్మం ముందు పెట్టుంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇంక ఈ టమాటా చెట్లు అండి, ఇదేమో గోరు చిక్కుడుకాయలు చెట్లు వేసాను దాంట్లో, కానీ నేను అంత పెద్దగా అవుతాయి అంటాయి. ఇదైతే మిరపనారు. ఇంక ఇదైతే తోటకూర అండి. దీన్ని కూడా ఒత్తుగా చల్లటం వల్ల ఇది రాలేకపోతున్నట్టుంది తోటకూర. ఇంక ఇదైతే కొత్తిమీర అయితే మామూలుగా అది వర్షం పడితే మెత్తగా ఉంటుంది కదండి, వాడిపోయి పడిపోయింది. ఆ పక్క పెట్టాను నేను, అందుకని పడిపోయింది. అయినా ఉన్నదైతే బాగుంది, ఫ్రెష్గా తీసుకోవాలి. అది ఈరోజు హార్వెస్ట్ చేసేసుకుంటే మళ్ళీ చల్లుకోవచ్చు. కొన్ని ధనియాలు చల్లితే మళ్ళీ వస్తూనే ఉంటుందండి. ఇలా ఇంట్లో వేసుకుంటే బాగుంది. ఇల్లంతా కూడా ఒక గ్రీన్ కలర్ అయిపోయింది మొత్తం. గుమ్మం ముందంట మాకున్న చిన్న బాల్కనీలో ఈ గ్రీన్ కలర్ చూసి బాగా అనిపిస్తుంది. చూడండి, మాకైతే వర్షాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇది వంకాయ చెట్లు. ఇది చూడండి ఎంత బాగుందో, బాగా వస్తున్నాయి ఈ మొలకలు కూడా. నాకు దీని పక్కనే వాము చెట్టు ఉంది, దాని పక్కే పెట్టాను. తర్వాత ఇది ఏందో చెట్టు అండి, చిక్కుడు చెట్లు ఏదో. ఇది టమాటా నారు, ఇది తీసి వేరే వాటిల్లో వేయాలి. చిక్కగా మలిచింది, ఇట్లా కూడా పోయకూడదంట. ఇంక ఈ టమాటా చెట్లు పెద్దగా అయిపోయినాయి. ఇంకా ఇంకొక దాంట్లో అయితే తోటకూర కూడా పోసానండి. ఇది తోటకూర, ఇది సరిగా రాలేదు ఎందుకో. ఇంక ఇక్కడైతే ఇది వంక చెట్లు, ఇవి కూడా కానీ పురుగు పట్టిందండి, మేము చూసుకోలేదు. వెనక పెద్ద పురుగు నింది, తీసేసాను. ఇప్పుడు బాగానే ఉంది, ఇక మంచిగానే వస్తాయి. ఇంకా నేను ఇక్కడ ఈ బెండ చెట్లు, ఇంకా అటుపోతే గోంగూర అన్నీ పెట్టానండి. చాలా బాగుంటాయి ఇంట్లో కూరగాయలు, ఆకుకూరలు పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ప్రశాంతంగా కూడా. మీకు కూడా నచ్చద్దు అనుకుంటున్నాను.